కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగింది. తమపై వైసీపీ నాయకులు చేస్తున్న అవినీతి ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని టీడీపీ నేతలు సవాల్ విసిరారు. కల్లూరు మండలంలో పాణ్యం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నేతలు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బస్తిపాడుకు చెందిన వైసీపీ నాయకుడు ప్రభుత్వ పథకాలకు అర్హుడినని చెప్పుకోవటం సిగ్గుచేటని టీడీపీ నాయకులు విమర్శించారు. ఏసీ కార్లలో తిరుగుతూ ప్రభుత్వ భూములను తన వ్యక్తుల పేరుతో ఆన్లైన్ చేయించుకున్నారని ఆరోపించారు. అలాగే కె మార్కాపురం ప్రాంతానికి చెందిన మాజీ సర్పంచ్ తన భార్య పేరుతో సెంటున్నర స్థలం పట్టా పొందారని ఆరోపణలు చేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన వ్యక్తులే తమపై నిందలు వేయటం హాస్యాస్పదమని తెదేపా నేతలు వ్యాఖ్యానించారు. తమపై చేసిన ప్రతి ఆరోపణకు వైసీపీ నాయకులు ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ సంక్షేమాలంటే ఎటువంటి ఏమి అంటే గ్రామంలో బీసీలు ఉన్నారు, హరిజనులు ఉన్నారు, ముస్లింస్లు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులు కాకుండా నువ్వు ఒక్కనివేనా అని చెప్పి ఒకరిని గుర్తు చేసుకొని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. ఇంకో మాట అన్నావు, పరంబొగులున్నా గవర్నమెంట్ భూములున్నా అంటే సూచాయగా చెప్పేశావు నిన్న ప్రెస్ మీట్లో. ఏమన్నావు, మా అన్న చేతనయ్యి చేసుకుంటే అది భూ కబ్జా ఎలాగవుతుంది అని అన్నావు. చేత అయ్యేది నీకే కాదన్నా, ప్రతి ఒక్కరూ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ ఊర్లో నీకు తెలియకపోతే మేము రేపే నీకు పేర్లు చెప్పమంటే చెప్తాం, అంటే నిరుపేదలు. మరి వాళ్ళకి గవర్నమెంట్ భూములు ఏమన్నా ఉంటే నువ్వు చూపించిన వెంటనే చేసుకుంటారు. నువ్వు ఒక్కనివే కాదన్నా చేసుకునేది. ఆల్రెడీగా నువ్వు ఇండైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ చెప్పేశావు, నేను ఆక్వై చేసుకుంటా, నేను చదువు చేసుకుంటా అని. ఒక్క ఎకరం నువ్వే కాదు, గతంలో ఉన్నప్పుడు ఒకసారి నువ్వు విమర్శ చేశావు. రామాంజనేయులు గ్రామ కే మార్కాపురంలో దౌర్జన్యాలు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. మా బస్తిపాడు గ్రామంలో 10 ఎకరాలు కబ్జా చేశారంటే ఆ రోజు సవాలు విసిరాను. ఏమని, మా తండ్రి ఆస్తి నుంచి 2 ఎకరాలు వస్తే మీ గ్రామానికి అటాచ్మెంట్ చేస్తానని చెప్పాను.